కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. భద్రతా బలగాల కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. మావోయిస్టుల ఏరివేతకు భద్రతా దళాలు ఆపరేషన్ కగార్ 2 చేపట్టాయి. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ టార్గెట్ గా కూంబింగ్ జరుగుతోంది. ఆపరేషన్ కగార్ గడువు ముగియడానికి ఇంకా 40 రోజులు మాత్రమే ఉంది. మార్చి 31 వరకు ఆపరేషన్ కగార్ కొనసాగనుంది. ఆపరేషన్ కగార్ 2 పేరుతో తాజాగా భద్రతా దళాలు దాడులు చేస్తూ ఉన్నాయి. కర్రెగుట్టల్లో కూంబింగ్ చేపట్టాయి. అణువణువు గాలిస్తూ ఉన్నాయి. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. అమవిందు మనం చూడొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రంలో వ్యాపించినటువంటి కర్రెగుట్టలు మొత్తం కూడా భద్రతా బలగాలు మొత్తం కూడా చుట్టుముట్టే పక్క కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో కీలక మావోయిస్టు నేతలు ఆ ప్రాంతంలో మకామేసి ఉన్నట్టుగా, షెల్టర్ జోన్ తీసుకున్నట్టుగా సమాచారంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా ఉదయం 5 గంటల కాంచి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా భద్రతా బలగాలు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా గుట్టలపై దిగినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే క్రూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ప్రాథమికంగా ఈ 5 మావోయిస్టుల కీలక నేతలు ఉన్నారా లేరా అనే దాని మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవోజీ ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పక్క సమాచారం. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు దేవోజీ కూడా తెలంగాణ వ్యక్తే, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి ఇప్పుడు దామోదర్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ప్రధానంగా కీలక నేతలే ఆ ప్రాంతంలో షెల్టర్ తీసుకొని ఉన్నారు. అయితే ఆ ప్రాంతం నుంచి అంటే ఛత్తీస్గఢ్ వైపు నుంచి తెలంగాణ వైపు వచ్చారని చెప్పి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ ప్రస్తుతానికి సేఫ్ జోన్ గా ఉంది. ఎన్కౌంటర్లు తక్కువ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ కూడా లొంగిపోయే సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. అయితే వీళ్ళందరూ కూడా సేఫ్ జోన్ కోసం ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా తెలుస్తున్నారు. మొదట కూడా దేవోజీ అంటే మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవోజీ హిట్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ రాష్ట్రం వదిలిపెట్టి దాదాపుగా దేశం వదిలిపెట్టి నేపాల్ గినక వెళ్ళాడని చెప్పేసి కూడా అనేక అనుమానాలు వచ్చాయి. కానీ పక్కా సమాచారంతో దేవోజీ ఈ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా భద్రతా బలగాల అనుమానం వ్యక్తం చేసి పూర్తి స్థాయి కూడా పక్క సమాచారంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, దాదాపుగా 5,000 మంది భద్రతా బలగాలు, కేంద్ర భద్రతా బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తెలంగాణ వైపు నుంచి అదేవిధంగా అటు ఛత్తీస్గఢ్ వైపు నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఆ కొండ మొత్తం కూడా భారీ కూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. నిత్యం కూడా హెలికాప్టర్ ప్రత్యేక ఆపరేషన్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఎన్కౌంటర్ జరిగింది, 5 మావోయిస్టులు చనిపోయారని అయితే అనుమానం వ్యక్తం జరుగుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపు మనం చూడొచ్చు, గతంలో కూడా కర్రెగుట్ట ప్రాంతాన్ని మొత్తం కూడా దాదాపు భద్రతా బలగాలు ఒక నెల రోజుల పాటు కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా కూమింగ్ ఆపరేషన్ చేపట్టారు. అక్కడ అనేక మందుగుండ్ల సామాగ్రితో పాటు అనేక ఎన్కౌంటర్లు జరిగినాయి. చాలా మంది కూడా మావోయిస్టులు చనిపోయారు. కొంతమంది మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి తెలంగాణ పోలీసులకు కూడా లొంగిపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే కీలక నేతలు కూడా ఆ ప్రాంతం నుంచి తప్పించుకొని వచ్చి లొంగిపోయారు తెలంగాణ పోలీసులకి. ఇప్పుడు ఆ ప్రాంతంలో మళ్ళీ కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే 100 కిలోమీటర్ల మేర కూడా ఈ కర్రెగుట్టలు అనేది వ్యాపించేస్తుంటుంది. పూర్తి స్థాయి కూడా మనం చూడొచ్చు, ఇటు తెలంగాణలో ప్రారంభమయ్యే ఈ కర్రెగుట్టలు దాదాపుగా ఛత్తీస్గఢ్ మొత్తం కూడా 100 కిలోమీటర్ల మేర కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యాపించి ఉంటుంది. అంటే అట్లా ఎక్కడం చాలా ఆషామాషి కాదు. ఎందుకంటే ఎవరైనా సరే ఆ కర్రెగుట్టలలో ఎక్కాలి, ఆ షెల్టర్ తీసుకోవాలి, లేదా పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయాలని చాలా కీలకమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితులలో హెలికాప్టర్ ద్వారా కూడా భద్రతా బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడం తెలుస్తుంది. ఎందుకంటే ఒక పక్క కింద మొత్తం కూడా రౌండప్ చేశారు. పైనుంచి హెలికాప్టర్ ద్వారా కొంతమంది భద్రతా బలగాలు అక్కడ పైకి దిగినట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కూమింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టు కీలక నేతలు అయితే పక్కా ఉన్నట్టు సమాచారంతో ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో ప్రస్తుతానికైతే ఎక్కడ ఎన్కౌంటర్లు జరగట్లేదు. కానీ ఇప్పుడు కర్రెగుట్టల ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసుకున్నారంటే పక్క సమాచారాన్ని కర్రెగుట్టల్ని టార్గెట్ చేసుకుంటూ తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కర్రెగుట్టలలో మొత్తం కూడా పోలీస్ భద్రతా బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దాదాపుగా మనం 1000 సంఖ్యలో చూడొచ్చు. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆ కేంద్ర బలగాలు వచ్చి ఆ కర్రెగుట్టలు మొత్తం కూడా చుట్టుముట్టి భారీ ఎన్కౌంటర్లు చేశారు. చాలా మంది దాదాపుగా 10ల సంఖ్యలో కూడా మావోయిస్టులు చనిపోయారు. అక్కడ మావోయిస్టు సంబంధించినటువంటి ఆయుధ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది లొంగిపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ ఆపరేషన్ కొనసాగిన నేపథ్యంలో అందరూ కూడా 30 రోజుల తర్వాత ఆ ప్రాంతం మొత్తం కూడా కాలిపోయింది. భద్రతా బలగాలు అక్కడి నుంచి వెనకకి తగ్గాయి. అక్కడ కొన్ని క్యాంపులు పెట్టినప్పుడు కూడా, ఎందుకంటే ఒక్క దగ్గర పెట్టగలదు 100 కిలోమీటర్ల మేర కూడా ఈ కర్రెగుట్టలు వ్యాపించి ఉంటాయి కాబట్టి కర్రెగుట్టలకు మళ్ళీ ఎంట్రీ మావోయిస్టులు ఇచ్చారని చెప్పేసి అనుమానం
వ్యక్తం అవుతుంది. ఎందుకంటే కేవలం తెలంగాణలోకి రావాలి వాళ్ళు అని అంటే మాత్రం కర్రెగుట్టలు దాటి తెలంగాణలోకి రావాలి. ఎందుకంటే అది వాళ్ళకి అది సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. కానీ కర్రెగుట్టల ప్రాంతం నుంచి తెలంగాణలోకి వస్తున్న సమయంలో ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఎందుకంటే ఇప్పుడు లోకల్ పోలీస్ అంటే తెలంగాణ స్టేట్ సంబంధించిన పోలీసులు ఎవరు కూడా ఈ కుమ్మింగ్ ఆపరేషన్ లో పాల్గొనట్లేదు. కేవలం కేంద్ర బలగాలకు సంబంధించిన భద్రతా బలగాలు మాత్రమే ఈ ఆపరేషన్ దాదాపుగా వేల సంఖ్యలో ఈ ఆపరేషన్ కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. భారీ ఎత్తున కూడా ఎన్కౌంటర్ జరిగే సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. ఎందుకంటే మావోయిస్టులు ఉన్నట్టు పక్క సమాచారంతో ఈ పూర్తి స్థాయి కోమింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆపరేషన్ కంగారు 2 పేరుతోటి అయితే ఈ కర్రెగుట్టలు చుట్టుముట్టినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. వాస్తవానికి కర్రెగుట్టలు కూడా ఇది రెండోసారి అని చెప్పుకోవచ్చు చుట్టుముట్టడం. గతంలో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినప్పుడు కీలక నేతలు చనిపోయారు, మరి కొంతమంది లొంగిపోయారు, చాలా కూడా మావోయిస్టులకు నష్టం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆ మావోయిస్టు సంబంధించిన అప్పట్లో చనిపోయినట్టు హిట్మా గానీ లేదా కేంద్ర కమిటీ కార్యదర్శి కానీ వీళ్ళందరూ కూడా కర్రెగుట్టల నుంచే తప్పించుకున్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఆ కర్రెగుట్టలను టార్గెట్ చేసి మొత్తం కూడా భద్రతా బలగాలు అయితే చుట్టుముట్టినట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.